కేజీ కేక్ కోసం అయితే పావు కేజీ స్పాంజ్ని ప్రిపేర్ చేశానండి. సో ఈ కేక్ కూడా నేను బేకరీ స్టైల్ బటర్ క్రీమ్తో అయితే ప్రిపేర్ చేశాను. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ కూడా ఎవరో కాదండి, తనైతే మా ఆంటీ వాళ్ళ అమ్మాయి అనమాట, నా సిస్టరు. సో తన బర్త్డే కోసం అయితే ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ నేను బేస్ అయితే వైట్ కలర్ తీసుకున్నాను. అలాగే బేస్ మీద నేను పింక్ అండ్ ఎల్లో అలాగే పర్పుల్ కలర్ని అయితే యూజ్ చేశాను. సో ఈ కాంబినేషన్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఎలా వస్తుందని ఉద్దేశంతో అయితే ట్రై చేశాను. సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందనమాట. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుందని అయితే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ కేక్ డిజైన్స్ అనేది హోమ్ మేకర్స్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో మరొక విషయం మీకు చెప్పాలి, చాలామంది నా కాంటాక్ట్ నెంబర్ తెలిసిన వారు నా వీడియోస్ చూసి వాటి యొక్క లింక్ నాకే షేర్ చేస్తున్నారు. నేను తెలియక వాటిని చూడడం వల్ల యూట్యూబ్ నా ఛానల్ యొక్క గ్రోత్ని ఆపేసిందండి. సో ఏ వీడియో రీచ్ ఉండడం లేదు, ఎంత మంచి కంటెంట్ ఉన్నా వీడియో రీచ్ అనేది ఉండడం లేదు. సెకండ్ టైం కూడా అదే జరిగిందనమాట. అందువల్ల ఒక 2 వీక్స్ నేను గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే లైవ్ చేయాలనుకుంటున్నానండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కమెంట్ చేయమని అయితే అడిగాను. సో నాకు ఎటువంటి కమెంట్ అయితే రాలేదు. చాలామంది అయితే అక్క స్పాంజ్ కేక్ చూపించండి అని అయితే అడుగుతున్నారు. నేను లైవ్లోనే స్పాంజ్ కేక్ చూపించాలనుకుంటున్నానండి. సో అది తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఈ ఫైనల్గా ఈ కేక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. కింద అయితే నేను పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ అయితే పెట్టాను స్టార్ నూజులతో. అలాగే పైన కూడా ఈ విధంగా డిజైన్ చేశాను. ఫైనల్గా నా దగ్గర అయితే గోల్డెన్ బాల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటితో అయితే అవుట్లుక్ ఇచ్చాను. అలాగే మల్టీ కలర్ స్ప్రింకిల్స్ కూడా నేను కేక్ మీద అయితే వేసాను అనమాట. తన యొక్క నేమ్ అయితే రాశాను. సో ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది అనమాట. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.